వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే అక్కడ సర్వైవ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కన్స్ట్రక్షన్స్ ఆగిపోయాయి. దుబాయ్లో జరిగేటువంటి మేజర్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువ మంది కూలీలు భారతీయులే ఉన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల ప్రజలు చాలా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనూ లేదంటే అక్కడ రోడ్స్ ఎక్స్పాన్షన్ ఇలా అన్ని పనుల్లోనూ అన్స్కిల్డ్ లేబర్ చాలా పెద్ద ఎత్తున. దుబాయ్ రోడ్లలో ఇలాంటి ఒక పరిస్థితి లేదంటే దుబాయ్లో ఇలాంటి ఒక వాతావరణం ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. పూర్తిగా ఎడారి ప్రాంతం, వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి, ఎప్పుడో కానీ వర్షాలు పడవు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇంత భారీ వర్షం పడడం, భారీ ఎత్తున నీరు, ఇది చాలా స్ట్రేంజ్ విజువల్ అనే చెప్పాలి మనం. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ టు వాచ్. దుబాయ్లో ఇలా మోకాళ్ళ లోతు నీరు రోడ్ల మీద ప్రవహిస్తూ ఉండడం, ఇంత భారీ వర్షం పడుతూ ఉండడం అనేది చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రేంజ్ రేర్ వీడియో అనే మనం చెప్పాలి. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా ఎప్పుడో ఒక్కసారి కానీ చూడలేని పరిస్థితి ఉంటుంది. అక్కడి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం ఇలాంటి పరిస్థితిని. ప్రస్తుతం యుఏఈ వ్యాప్తంగా ఈ అల్ బషాయర్ అనే ఒక అల్పపీడనం కొనసాగుతోంది. దీని కారణంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది. చాలా ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతుంది. ఇదిగో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో మీకు డౌన్ సైడ్ కనిపిస్తుంది విజువల్. వడగళ్ల వర్షం పడుతుంది. పెద్ద పెద్ద వడగళ్ళు పడితే చాలా వరకు కార్ల అద్దాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నట్లుగా మనకు తెలుస్తోంది. మరోవైపు రేపు ఆదివారం వరకు కూడా ఇలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా పెద్ద వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందంటూ అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రసల్ ఖైమాలో గోడ కూలడంతో భారత్కు చెందిన 27 ఏళ్ల సల్మాన్ ఫరీజ్ అనే భారత పౌరులు మృతి చెందడం ఇప్పుడు కొంత బాధాకరంగా కనిపిస్తుంది. ఈ ఎడతెరిపి లేని వర్షాల కారణంగా విమానాలు పూర్తిగా రద్దు చేశారు, రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. గాలి తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సుమారుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలి తీవ్రత ఉండడంతో కొన్ని చోట్ల 80 కిలోమీటర్ల వేగంతో కూడా తీవ్రమైనటువంటి గాలులు వీస్తున్నట్లుగా తెలుస్తుంది. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో కొన్ని చిన్న చిన్న కట్టడాలు కూడా కూలిపోయాయి. కొన్ని పాత కట్టడాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు ఎప్పటిలోపు పరిస్థితి అదుపులోకి వస్తుంది అనేది చెప్పడం కష్టంగా ఉంది. చాలా వరకు కొన్ని పబ్లిక్ సర్వీసులకు కూడా అంతరాయం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్న చోట అవకాశం కల్పించారు. చాలా చోట్ల సెలవులు ప్రకటించడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతూ ఉండడం, చాలా చోట్ల పిడుగులు పడుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండండి, చెట్ల కింద ఎవరు ఉండొద్దు అంటూ కూడా ఇప్పటికే చెప్పారు. అంటే ఓపెన్ ప్లేసెస్లో కానీ చెట్ల కింద కానీ ఎవరు ఉండొద్దు అన్నారు. అట్ ది సేమ్ టైం చాలామంది సఫారీ రైడ్స్కి వెళ్తూ ఉంటారు. మనందరికీ తెలిసిందే, ఇసుకలో రైడ్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళొద్దన్నారు. ఇసుక పెద్ద ఎత్తున ఇసుక తుఫాన్ల మాదిరిగా వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఈదురుగాలుల కారణంగా ఈ ఈదురుగాలులతో పాటు ఇసుక కూడా లేవడంతో గాలిలో కలిసి పెద్ద ఎత్తున అక్కడ డ్యామేజ్ జరుగుతున్నట్లుగా, రోడ్ల మీదకి ఊళ్ళలోకి ఇసుక వస్తున్నట్లుగా తెలుస్తుంది. రోడ్లంతా కూడా ఇసుకమయంగా మారుతున్నాయి. ఇళ్లలో కూడా ఇసుక చేరుతున్నట్లుగా తెలుస్తోంది. మరొక 3 నుంచి 4 రోజుల పాటు వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సండే వరకు కూడా వడగళ్ల వాన పడే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. అలాగే చాలా వరకు అక్కడ బిజినెస్ అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. విమాన సర్వీసులు చాలా వరకు రద్దయ్యాయి. ఎప్పటిలోపు తిరిగి పునరుద్ధరిస్తారు అనే పరిస్థితి కూడా తెలియడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతవరకు ఈదురుగాలుల ప్రభావం తగ్గినట్లుగా తెలుస్తుంది. కానీ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆదివారం వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది, వడగళ్ల వాన పడే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు అక్కడ పనిచేయడానికి వెళ్ళినటువంటి చాలామంది భారతీయుల పరిస్థితి కొంత దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. బయట ఎక్కడో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చే కొద్దిపాటి డబ్బులో కొంత అక్కడ ఖర్చు పెట్టుకొని మరికొంత ఇళ్లకు పంపించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్స్కిల్డ్ లేబర్ అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. భారత్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల నుంచి చాలామంది అన్స్కిల్డ్ లేబర్ దుబాయ్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో వాళ్ళందరి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం భారత్ నుంచి కూడా జరుగుతోంది. భారత్ ఎప్పటికప్పుడు అక్కడి సిచ్యువేషన్ని తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చాలామంది ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. వర్క్స్ లేక రెగ్యులర్గా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే అన్స్కిల్డ్ లేబర్ చాలామంది ఈ పనులు లేక వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే అక్కడ సర్వైవ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కన్స్ట్రక్షన్స్ ఆగిపోయాయి. దుబాయ్లో జరిగేటువంటి మేజర్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువ మంది కూలీలు భారతీయులే ఉన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల ప్రజలు చాలా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనూ, లేదంటే అక్కడ ఈ రోడ్స్ ఎక్స్పాన్షన్, ఇలా అన్ని పనుల్లోనూ అన్స్కిల్డ్ లేబర్ చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కాల్స్ చేసి మాకు ఇక్కడ ఇబ్బందిగా మారిందని వాళ్ళ సొంత వాళ్ళతో చెప్పి వారు బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రోడ్ల మీద నీరు, అక్కడ ఉన్నటువంటి రోడ్స్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చాలా అడ్వాన్స్డ్గానే నిర్మిస్తారు. కానీ భారీ వర్షాలకు తట్టుకునే పరిస్థితుల్ని అతి తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు సహజంగా. దుబాయ్ లాంటి ప్రాంతాల్లో అక్కడ ఇసుక తుఫాన్లు వచ్చే అవకాశం సహజంగా ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎల్స్ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేడికి కొంత మెల్ట్ అయినప్పటికీ కింద రోడ్స్ సర్ఫేస్ కొన్ని సందర్భాల్లో చిన్న చేంజెస్ జరుగుతూ ఉంటాయి.